హలో అండి, ఈరోజు మీకు చిట్టి ముత్యాల రైస్తో పలావ్ చేసి చూపిస్తున్నాను. ముందుగా చిట్టి ముత్యాలని బాగా శుభ్రం చేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్, ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులోకి కొద్దిగా చెక్క, కొంచెం రాతి పువ్వు, 2 యాలక బుడ్డలు, 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ స్పైసెస్ బాగా కొద్దిగా వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద సైజు 2 ఎర్రగడ్డలు తీసుకొని ఇందులో కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగిపోయాయండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా చిన్నగా ఉండే కట్ట మెంతాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయాయండి. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అన్నీ బాగా వేయించుకొని ఇందులో వాటర్ వేసుకొని ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇందులో తగినంత ఉప్పు. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. ఇందులోకి రైస్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలబెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి రైస్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో కాంబినేషన్గా గోంగూరను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.